ఏం బ్రోస్, హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న డిఎస్ ఈరే సినిమా చూశాను. పేరు మాంచి కిరాకుంది కదా! శిక్షా దినం అంట దీనర్థం. 1 గంట 51 నిమిషాలు రన్ టైం. మరి ఆ శిక్ష మనకు పరిందా లేదా చూద్దాం. ఫైనల్‌గా నా ఫీలింగ్ ఏంటంటే బిలో యావరేజ్. అసలు సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే హీరో గర్ల్ ఫ్రెండ్ డెడ్ బాడీతో. స్టోరీలో మెయిన్ పాయింట్ ఏంటంటే అసలామె ఎందుకు చనిపోయింది? అరే బాబూ, అరగంటలో అయిపోయే పాయింట్ని 2 గంటలు సాగదీశారు. సినిమాని ఎంత లాగాలో అంతలా అల్ట్రా లాగ్ ప్రో మ్యాక్స్ మోడ్లో తీసుకెళ్లారు. ఆ స్లో పేస్కి చిరాకు రాకపోతే అరగండి. ప్లస్ పాయింట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ ఓకే. సౌండ్ ఎఫెక్ట్స్ భయపెట్టేలా, టెన్షన్ పుట్టించేలా బాగా వాడారు. క్లైమాక్స్ ముందున్న ఆ 20 నిమిషాల సెటప్ మాత్రం కొంచెం బాగుంది. మెయిన్ మైనస్, సినిమా లేదు. రెగ్యులర్ హారర్ సినిమాల్లో ఉండే ఫ్లాష్ బ్యాక్ కూడా ఇక్కడ మిస్సింగ్. ఏంటో మనం ఎన్నో చూసాం కదా, దీల్లో ఏదో కొత్తగా ఉంటుందనుకుంటే ఇక్కడ కూడా అదే ల్యాగ్, అదే పార్ట్ 2 డ్రామా. ఇంకో విషయం, ఫ్యామిలీతో చూడాలనుకుంటే అసలు వద్దు. స్టార్టింగ్ 5 నిమిషాల్లోనే ఒక అడల్ట్ సీన్ ఉంది. ప్లస్ 2 చోట్ల అసహ్యంగా కనిపించే కిల్లింగ్స్ ఉన్నాయి. ఇది సౌండ్ ఎఫెక్ట్స్ టెస్ట్ చేసుకోవడానికి తీసిన సినిమాలాగా ఉంది. ఓటీటీ కాబట్టి ఒక్కసారి ట్రై చేయొచ్చు. అంతే తప్ప హై డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కానీ, థ్రిల్స్ కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. నా వర్క్ నచ్చితే లైక్ కొట్టేయండి.